తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ప్రజాశ్రేయస్సుకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో 33,43,731 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను 45 మంది లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, రామశెట్టి సురేష్, గుండుమోగుల సురేష్, చాపల రమేష్, పి వెంకట్రామయ్య, మద్దాల మణికుమార్, నీలిపాల దినేష్, నల్లగంచు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలందరినీ ఆదుకునే విధంగా ఎలక్షన్ ముందు మనం చెప్పాం. ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం మీ శ్రేయస్సు కోసం మీరే ఇబ్బందులను ఆదుకునే విధంగా మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని ఆయన చెప్పిన మాట నిరూపించుకునే విధంగా మన కాన్స్టిట్యున్సీకి 2 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున ప్రజల తరఫున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవలు అందించే విధంగా మరింత నిరుపేదలకి మీరు ఆదుకునే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ రోజు వరకు చేసిన దానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. మరి మా ప్రజలందరూ కూడా మీరు ఇచ్చే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుని వారికి వచ్చిన అవస్థల నుంచి బయటపడే విధంగా మరి వాళ్ళు కూడా మీ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి ఉన్న విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఇచ్చారు. అంటే దాదాపుగా 175 నియోజకవర్గాలు కూడా ఇంతకంటే ఎక్కువ ఇచ్చిన కాన్స్టిట్యూన్సీ కూడా ఉండొచ్చు. మంద కూడా ఎక్కువగా ఇచ్చినందుకు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. తిరుపతి కచ్చుపి ఆడిటోరియంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగోట్ల సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రశంసించారు. లండన్లో జీవిస్తూ మాతృభూమి కోసం సేవ చేయడం గొప్ప విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, రచయిత సుద్దాల అశోక్ తేజ, ఇతర ప్రముఖులు హాజరై రమేష్ నాథ్ సేవలను అభినందించారు. జీవితం ఒకే అభిమతం, జన్మభూమికే జన్మ అంకితం. తెలుగు జనహితం, తెలుగు భూవ్రతం, తెలుగు తల్లికే జన్మ అర్పితం. ఇదే రీచ్ గ్లోబల్ అంబిషన్, ఇదే రీచ్ గ్లోబల్. జిల్లాలో ఇన్ని ఎన్జిఓస్ ప్రభుత్వంతో పాటు వాళ్ళు చేయి కలిపి వాళ్ళ మేరకు వాళ్ళు వివిధ రంగాల్లో సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. చాలా ఎన్జిఓస్ వాళ్ళు జనరలీ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి అత్యంత దిగువనున్నటువంటి వాళ్ళకి అత్యంత సహాయం కావాల్సిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా వరకు వాళ్ళని ఈరోజు కలవడానికి నాకు అవకాశం దొరికింది. కేవలం ఫైల్స్లో కానీ మిగతా డిపార్ట్మెంట్ల పరంగానే వాళ్ళు రావటం కానీ వాళ్ళు చేసే తెలుసుకోవడం కానీ ఈరోజు వాళ్ళని ప్రత్యేకంగా కలవడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. రమేష్ గారు కూడా ఎంతో మంచి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ లండన్లో ఉంచుకొని అది వదిలేసి మాతృభూమికి మరీ ముఖ్యంగా తిరుపతి జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తన వంతు సహాయం చేయాలని తిరిగి రావడం అనేది నిజంగా జిల్లావాసుల అదృష్టం. ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ మేడం గారి ఆధ్వర్యంలో చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. అసోసియేషన్కి ఇంతమంది పెద్దలు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ నరసింహ యాదవ్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, రాస్ నుంచి వెంకటరత్నం గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకి సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, అదేవిధంగా ఎంతోమంది డాక్టర్స్, డాక్టర్ శ్రీహరి గారు మన ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్, మెనీ లీడింగ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ, మెనీ అసోసియేషన్స్, ఎన్జిఓస్ అందరూ ఇక్కడ ఈరోజు వచ్చారంటే ఒకరి పిలుపు మేరకు ఆయన నిజంగా ఎంత గొప్ప వ్యక్తి ఉన్నారో మీ అందరూ అర్థం చేసుకోవాలి. అంటే అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చింది. జస్ట్ బికాజ్ చాలా సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో చేశారు కాబట్టి ఆయన మంచితనానికి మనం అందరం కూడా తోడ్పాటు నుంచి ప్రభుత్వం నుంచి కూడా మా నుంచి ఏం చేయాలంటే అది తీసుకొని ఎన్ని కూడా ముందుకెళ్లాల్సిన రమేష్ నాథ్ గారు ఎన్నో సేవలు చేసుకుంటూ డాక్టర్గా
ఒక అగ్రికల్చర్ గా చూసాం మనం. ఒక పాట రూపంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలంతా కూడా మనం అందరం కూడా చూడడం జరిగింది. అంతేకాకుండా నిజంగా కూడా మాకు తెలిసినంత వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పహల్గాంలో చనిపోతే ఉగ్రవాదులు చనిపోయిన వాళ్ళకి కూడా సంతాపం తెలిపి చేయడం కూడా జరిగింది. సైక్లోన్ డ్యామేజ్లలో కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకందరికీ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది. సేవా భావం కలిగిన వాడు, మానవతావాది, సమాజ సేవ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ పెద్దలందరికీ కూడా ఆయనతో పాటు కృషి చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పిలిపించి మొమెంటోలు ఇవ్వడం ఆయన డాక్టర్ రమేష్ నాథ్ గారి యొక్క నిబద్ధత అనేసి కూడా తెలియజేసుకుంటూ, మరి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ రోజు రోజుకు ఇంకా పెద్దదిగా తీసుకుంటూ ఇంకా ఎంతో మందికి సేవలు చేస్తూ వారికి, వారి సతీమణి గారికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకా ముందుకెళ్లాలనేసి కూడా. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాస మైలారంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న సిగాచి అగ్ని ప్రమాదం మరవక ముందే ఎన్విరాన్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పాస మైలారంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో చుట్టుపక్కల స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 45 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో చెన్నైలోని ఎన్నూరు నుంచి ముంబై బయలుదేరిన గూడ్స్ రైలు తగలబడిపోయింది. ఉన్నట్టుండి ఓ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికి ఆ మంటలు మిగిలిన ట్యాంకర్లకు వ్యాపించాయి. దీంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్, పేర్ని నాని లాంటి నెత్తుటి రాజకీయాలు చేసే వ్యక్తులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న వైసీపీ నేత సజ్జల. కూటమి పాలనలో ప్రజల తరపున మాట్లాడే హక్కును హరిస్తున్నారని ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్ను సస్పెండ్ చేసి అరెస్టు చేయాలి. డీజీపీకి శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.